ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన మీకందరికీ ప్రేమను తెలుస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి 2026 సంవత్సరంలో మే మాసంలో మొదటి ఆదివారం కూడా దేవుడు మన సజీవులుగా ఉంచి ఆరాధించడానికి దేవుడు సహాయం చేసినందుకై దేవుని ఎంతగానో స్తుతించబద్దులమై ఉన్నాం. అలాగున్నే మన ఆయుష్కాలమును దేవుడు పొడిగిస్తూ ఉండగా ఇంకా ఈ లోకములో మనం ఎలాగో జీవించాలో దానికి తగిన వాక్యం ద్వారా హెచ్చరికలు, ఓదార్పు మనం పొందినట్లుగా దేవుని వాక్యం కొంత సమయం మనం ధ్యానం చేసి ముగించుకుందాం. దేవుని గ్రంథము నుండి ఆదికాండము 41వ అధ్యాయం. ఆదికాండము 41వ అధ్యాయం 51, 52 వచ్చిన భాగాలు చదువుకుందామండి. ఆదికాండం గ్రంథం 41వ అధ్యాయము 51, 52 వచ్చిన భాగాలు. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరచిపోవనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను. మరలా చదువుకుందాం. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మరచిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను. చదవబడిన లేఖన భాగము దేవుడు మనకు ఆశీర్వదించి పంచిపెట్టునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలము చదవబడిన లేఖన భాగము నుండి కొద్ది సమయము దేవుని సన్నిధిలో దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న విశ్వాసుల విషయంలో, తన భక్తుల విషయంలో ఎలాగూ కార్యాలు జరిగిస్తాడు, ఊహించని రీతిగా ఎలాగూ నడిపిస్తాడు, అనుకొనని అనుభవాల్లో నుండి, ఆశించని అనుభవాల్లో నుండి మనల్ని ఎలాగూ నడిపిస్తాడు. మన జీవితంలో ప్రతి పరిస్థితిలో, ప్రతి అడుగులో, ప్రతి సమయంలో దేవుని జోక్యం ఉంటుంది అని యోసేపు జీవితాన్ని మనం ధ్యానం చేస్తే మనకు అర్థమవుతుంది. మన జీవితంలో జరిగే చాలా సంభవాలు, ఆ సంభవాలకు కనబడుతున్న వ్యక్తులు, సందర్భాలు మన కంటికి కనబడినవి, మన మనస్సుకు అర్థమైనవి చూసినప్పుడు వ్యక్తులు కనబడుతుంటారు. అన్నవారు కానీ, చేసిన వారు కానీ, ఉన్నవారు కానీ, భౌతికంగా వ్యక్తులు కనబడుతుంటారు, పరిస్థితులు కనబడుతుంటాయి. కానీ ఆత్మీయంగా, అదృశ్య రూపకంగా వాటి వెనక దేవుడు ఉంటాడు. ఒక విశ్వాసం మాత్రమే ఇలాగూ మనము జ్ఞాపకం చేసుకోగలం. ఈ లోకస్తులకు అర్థం కాకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనము మరి ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి సందర్భంలో, ప్రతి పరిస్థితిలో, ప్రతి సంఘటనలో కూడా దేవుని ప్రణాళిక ఉంటుంది.
ఆ ప్రణాళికలో భాగంగా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాలు సంతోషాన్ని ఇస్తాయి, కొన్ని సందర్భాలు బాధనిస్తాయి. కొంతమంది వ్యక్తుల ద్వారా మనకు ఆనందం కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది. కొంతమంది వ్యక్తుల ద్వారా బాధ కలుగుతుంది, నొప్పి కలుగుతుంది. మనం అనుకుంటాము, ఫలానా వ్యక్తి చెడ్డోడు, ఫలానా వ్యక్తి నన్ను బాధ పెట్టాడు అనుకుంటాం. కానీ ఆ బాధలో నడిపించే దేవుణ్ణి మనం గుర్తెరగలిగితే, బాధ పెట్టిన వ్యక్తిని కంటే బాధలో నడిపించిన దేవుణ్ణి బట్టి దేవుని స్తుతిస్తాము. అందుకే చాలాసార్లు మనకొచ్చిన కష్టాల్లో, బాధల్లో దేవునికి స్తుతించే అనుభవాలు మన జీవితాల్లో చాలా ఉండవు. దేవుణ్ణి స్తుతించడం అనేది మనకు తెలియదు. కారణం ఏంటంటే, ఆ సందర్భాల్లో దేవుని తోడు, దేవుని నడిపింపు ఎలాగుంటుందో మనం అర్థం లేకపోగా ఆ సందర్భాల్లో అన్నవారు, ఉన్నవారు, చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారు మన కళ్ళకు కనబడుతూ ఉండగా వారి మీద ద్వేషం పెరుగుతుంది, ఆయాసం పెరుగుతుంది. మనకున్న బాధను బట్టి వారి మీద కోపము, ఆక్రోశము అన్ని రకాలుగా పెరుగుతూ ఉంటాయి. అందుకే చాలాసార్లు ఆత్మీయంగా ఉండాలన్నా ఉండలేకపోతున్నాము. ఎన్నిసార్లు వాక్యం విన్నా మన జీవితాల్లో, మన ప్రవర్తనల్లో మంచిగా ఉంటే మంచిగానే ఉంటున్నాం, కానీ ఎవరైనా ఏదైనా ఇబ్బంది పెడితే మాత్రం మనం కూడా తట్టుకోలేకపోతున్నాము. ఇంత ఉపోద్ఘాతాన్ని ఎందుకు జ్ఞాపకం చేయబడుతున్నామంటే, ఇప్పుడు మరలా చదువుకుందాము. యోసేపు భక్తుడు ఇలాగూ తన సాక్ష్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆదికాండం 41వ అధ్యాయము 51వ వచనంలో అప్పుడు యోసేపు ఏమంటున్నాడు? దేవుడు నా సమస్త బాధను మరచిపోవునట్లు చేశాడు. దేవుడు నా సమస్త బాధను నేను మరచిపోయేటట్లు చేశాడు. గుర్తుపెట్టుకుందాము. రెండవది, నా తండ్రి ఇంటి వారిని అందరినీ మర్చిపోయేటట్టు చేశాడు. నేను ఎక్కడ పుట్టాను, ఎవరికి పుట్టాను, నా బంధువులు ఎవరు, నా తోబుట్టువులు ఎవరు, నా కన్న తల్లిదండ్రులు ఎవరు, నా ఊరేంటి, నేనెక్కడున్నాను, నేనేంటి, దిక్కులేని వాడుగా బ్రతికాడు. ఒక బాధ వస్తే, ఒక కష్టం వస్తే చెప్పుకోవడానికి ఒక్కళ్ళంటూ ఒక్కళ్ళు లేరండి యోసేపుకి. వాస్తవం కాదా? ఆ రోజుల్లో ఫోన్లు లేవు. ఈ రోజన్నా ఎక్కడున్న అమెరికాలో ఉన్న మనవాళ్ళతో, మనవరాళ్ళతో కూడా ఫోన్ చేసి మాట్లాడుకుంటున్నారు. చెప్పుకోగలిగితే దేవునితోనే చెప్పుకోవాలి. దేవుడు సహాయం చేస్తే తప్ప యోసేపులాగా బ్రతకడం కష్టం. ఈరోజు ఫోన్లో ఉన్న ఫోన్లో మాట్లాడుకోలేని పరిస్థితులు. వాస్తవం కాదా? ఫోన్లు ఉన్నాయి. అమెరికాలో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడగలిగే పరిస్థితులు ఇప్పుడు ఉంటే, ఇంటి పక్కన ఉంటేనే మనం మాట్లాడలేకపోతున్నాం కదండి. యోసేపు దినాలు మంచిదా, ఇప్పుడున్న దినాలు మంచివా చెప్పండి కదండి. ఆలోచన చేస్తే, దేవుడు నా సమస్త బాధను నేను మరచిపోవునట్లు చేశాడు. రెండవది, నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరచిపోవునట్లు చేశాడు. ఇదే ఇంకో రకంగా చెప్పుకుంటే, ఎందుకో దేవుడు నా తండ్రి ఇంటి వారందరికీ దూరం చేశాడు అని చాలాసార్లు చెప్పుకొని ఉంటాం కదా. నా వారందరినీ దూరం చేశాడు, నాకు సమస్త బాధను కలుగజేశాడు అని చెప్పుకోవచ్చు కదండి. మనకు వచ్చిన కష్టాన్ని బట్టి, కన్నీటిని బట్టి, బాధను బట్టి, ఇబ్బందిని బట్టి దేవుడు నాకు ఇలాగ చేశాడు అని చెప్పుకునే వారంగా ఉంటాం చాలాసార్లు. కానీ ఆ తదనంతరము యోసేపు అవంతా చెప్పట్లేదు, కానీ ఏమంటున్నాడు? నా సమస్త బాధను ఏం చేశాడు? అసలు నాకు బాధ కలిగిందనేదే గుర్తు లేకుండా చేశాడు, మర్చిపోయేట్టు చేశాడు. ఇంకా బాధ పెట్టిన వారు గుర్తుంటారా? బాధ ఉంటేనే బాధ పెట్టిన వాళ్ళు గుర్తుంటారు, బాధ లేకపోతే బాధ పెట్టిన వారు కూడా గుర్తుండరు. తల్లిదండ్రుల దగ్గర పెరగలేకపోయాడే తప్ప
వారితో సహవాసం చేసే అవకాశం కోల్పోయాడు తప్ప, కష్టాల్లో ఇబ్బందుల్లో మనం చూస్తాము. యోసేపును గురించి దేవుడిచ్చిన సాక్ష్యము, యోసేపునకు దేవుడు తోడై ఉండెను గనుక అని చాలాసార్లు మనం చదువుతాం. ఎవరు తోడుగా ఉన్నారు? ఆ, దేవుడు తోడుగా లేకపోతే నువ్వు సొంత ఇంటిలో ఉన్నా ఒకటే, సొంత ఊర్లో ఉన్నా ఒకటే, సొంత సంఘములో ఉన్నా ఒకటే, సొంత బంధువుల మధ్య ఉన్నా ఒకటే, వాళ్ళకి నీకు నాకు కనబడని గోడ ఉంటుంది, వినబడని చెవులు ఉంటూనే ఉంటాయి, పలుకని నోరే ఉంటుంది. ఏం లాభం? అన్నిటికీ దూరమైన ఏముంది తనకి? దేవుని తోడు ఉంది. అందుకే అంటున్నాడు, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరిచిపోనట్లు చేశాడు అని చెప్పి తన కుమారునికి ఏం పెడుతున్నాడు? మనశ్శే. మనశ్శే అంటే అర్థం ఏముంది? కిందే ఉంది కదా, ఏముంది? మరచుట. మరచుట, మరచిపోయేట చేశాడు. నాకు బాధ అయితే కలిగిందనేది గుర్తుంది, కానీ ఆ బాధ ఇప్పుడు నాకు పోయిందని మాత్రం గుర్తించుకుంటున్నాడు. లేకపోతే ఏం చేసుకునేవాడు? ఆ బాధ కారణమైంది ఎవరో, వాళ్ళు ఎలాగో అన్నారో, ఎలాగో బాధ పెట్టారో గుర్తుపెట్టుకుని ఉంటే యోసేపును గురించి సాక్ష్యం మనం వినేవారం కాదు. మూడవదిగా మనం చూస్తున్నాము 52వ వచనంలోనే, తరువాత మళ్ళా యోసేపు ఏమంటున్నాడు? నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెను. ఎక్కడ? నా తోబొట్టులు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నా తల్లిదండ్రులు ఉన్నారు, నా సొంతూరు ఉంది, ఇంతమంది సహాయపడటానికి ఉంటారు అని అనుకోలేదు. ఎక్కడైతే బాధ కలిగిందో అక్కడ ఏం చేశాడు? దేవుడు వృద్ధి పొందించాడు, అభివృద్ధి పొందింపజేశాడు. ఏ దేశమైతే నా కష్టానికి, బాధకి, కన్నీరుకు సాక్ష్యంగా ఉందో, ఏ స్థలమైతే నా కన్నీటికి, కష్టానికి, బాధకు సాక్ష్యంగా ఉందో, ఆ స్థలంలోనే దేవుడు ఏం చేశాడు? అభివృద్ధి పొందింపచేశాడు. ఎవరికి లేని ఘనతను ఆపాదించాడు, ఎవరికి లేని అధికారాన్ని యోసేపునకు ఇచ్చాడు. మన దేవుడు మన జీవితాల్లో యోసేపునికే కాదు, మన దేవుడు యోసేపు నడిపించినట్టుగానే మన బాధల్లో, కష్టాల్లో, కన్నీటిలో దేవుడు ముందుకు నడిపిస్తాడు. ఒక దినం చెప్పగలిగితే, దేవుని అర్థం చేసుకోగలిగితే ఈ వచనం మనం కూడా చెప్పగలం. ఏమని? దేవుడు నా సమస్త బాధను మరచిపోవునట్లు చేశాడు. నేను బాధ నొందిన, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందింప చేశాడు. తన జీవితంలో తాను దేవుని గురించి చెప్పుకోగలిగిన సాక్ష్యం చెప్పుకుంటే ఇలాగ చెప్పాడు యోసేపు. ఏమనంటే, నా సమస్త బాధను మర్చిపోజేశాడు దేవుడు. నాకు బాధ కలిగిన దేశమందు నన్ను అభివృద్ధి పొందింప చేశాడు. కష్టాలను గుర్తుపెట్టుకుంటే, బాధలను గుర్తుపెట్టుకుంటే దేవుని స్తుతించలే. ఆ కష్టాల్లో, ఆ బాధల్లో దేవుడు నిన్ను ఎలాగూ తోడుకొని వచ్చాడో, ఇంత సమయం వరకు, ఇంత కాలం వరకు నిన్ను నన్ను ఎలాగూ నడిపించుకుంటూ వచ్చాడో అది గుర్తుపెట్టుకుంటే దేవుని స్తుతించగలము, దేవుని గురించి సాక్ష్యము ఇవ్వగలం. చూడండి, ఆయన పొందిన బాధలు, కష్టాలు ఒక్కసారి మళ్ళా జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 37వ అధ్యాయము 4వ వచనంలో, ఆదికాండము 37వ అధ్యాయం 4వ వచనంలో, అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారి సహోదరులు ఏం చేశారు? అతని మీద పగబట్టిరి. ఈ వచనం పట్టుకుందాం, ఈ మాటను పట్టుకుందాం. వాళ్ళ సొంత తోబుట్టువులు పగబట్టారు. ఈయనేదో చేస్తే కాదు, వారి సొంత తోబుట్టువులు 10 మంది ఒకవైపు ఉన్నారు, తానొక్కడే ఒకవైపు ఉన్నారండి. ఎంత విచిత్రం! ఒకే ఇంట్లో 10 మంది గుంపుగా ఒక చోట ఉన్నారు, ఒక్కడిగా ఉన్నాడు. వారందరూ కలిసి పగబట్టారు. ఈయన పెద్దవాడా? అందరికంటే చిన్నవాడు. అందుకే కొడితే కొట్టించుకున్నాడు, నెడితే నెట్టించుకున్నాడు,
పడద్రోయ చేస్తే పడద్రోయబడ్డాడు, అమ్మితే అమ్మించుకున్నాడు. 10 మంది పగబట్టారు. ఎంతగా పగబట్టారు? 5వ వచనం, యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మళ్ళా ఏం చేశారు? మరి పగబట్టిరి. పగ పెరుగుతూ వచ్చింది, పగ పెరుగుతూ వచ్చింది. ఇంట్లోనే, సొంత ఇంటిలోనే, సొంత సంఘములోనే మరి పగబట్టారు. 37వ అధ్యాయం 10వ వచనం, 37వ అధ్యాయము 10వ వచనం, అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కన్యక ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడదు అని అతను ఏం చేశారు? గద్దించారు. 11వ వచనం, అతని సహోదరులు అతని యందు ఏం చేశారు? అసూయపడ్డారు. ఏమైతే చేయకూడదు శరీర కార్యాలంటూ ఉన్నాయో అన్నీ ఏం చేస్తున్నారు? ఈ చిన్నవాడు, ఇంట్లో చిన్నవాడని యోసేపు మీద ప్రయోగిస్తున్నారు. సొంత ఇంటిలోనే. ఎంత విచిత్రం! బయట వారు ఎవరైనా చూపిస్తే సొంత ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తారు, సహకరిస్తారు. సొంత ఇంట్లోనే జరిగితే, సొంత సంఘంలోనే జరిగితే పరిస్థితి ఏంటి? ఎవరి మీద పగబడుతున్నాము? ఎవరి మీద మరి పగబెడుతున్నాము? ఎవరిని అసూయపడుతున్నాము? ఎవరిని గద్దిస్తున్నాము? 37వ అధ్యాయం 18వ వచనం, 37వ అధ్యాయం 18వ వచనం, యోసేపు దగ్గరకు రాక మునుపు వారు దూరము నుండి అతని చూచి ఇప్పుడేముంది? అతని చంపుటకు దురాలోచన చేసిరి. ఇక చూడండి ఎంత తీవ్రమైందో. పగ పెరిగితే, మరీ పగ పెరిగితే చివరికి ఎక్కడికి దారి చేస్తుంది? అసలు బ్రతకడం కూడా ఇష్టం లేదు మనకి. అలాగైపోతుంది. పగ మనలో ఎంత తీవ్రంగా మనల్ని తయారు చేస్తుందో చూద్దాం. చూడండి, పగ చంపడానికి కారణమైంది. 23వ వచనం, యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతని తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని ఏం చేశారు? చూడండి ఎంత దారుణమైన పరిస్థితికి తీసుకొచ్చారంటే తాను దిగంబరిగా చేశారు. తాను ధరించుకున్న వస్త్రాన్ని కూడా తీసి పడేశారు. మనసు ఒక వ్యక్తి మీద పగ ఏర్పడితే ఎంత తీవ్రంగా స్పందిస్తుందో మనం చూస్తాం. తోబుట్టువులని కనబడదు, సొంత తమ్ముడనేది కనబడదు, సొంత రక్త సంబంధికులనేది కనబడదు. పగ ఎంత దురాలోచన చేసేట్టుగా చేస్తుంది చూడండి. 24వ వచనం, అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఈ మధ్య ఇళ్లల్లో కుక్క పిల్లల్ని ఒంట్లో పెట్టుకొని ఎత్తుకొని పోతారు, కారులో ఎక్కించుకొని పోతారు కుక్క పిల్లల్ని. సొంత తమ్ముడిని ఎక్కడ పడేశారు? గుంటలో పడేశారు. ప్రేమ ఉంటే కుక్క పిల్లైనా నెత్తి మీదకి ఎక్కుతుంది. పగ ఉంటే సొంత తోడబుట్టినోడైనా ఎక్కడికి అవుతాడు? గుంటలో పడేస్తారు. మనమన్నా పడేస్తాము, వారన్నా మనల్ని పడేస్తారు. పగ మంచిదేనా? ఎంత దయనీయం అండి, ఎంత దయనీయం. 27వ వచనం, ఈ ఇష్మాయిలీలకు వానిని అమ్మివేదుము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేరాదని తన సహోదరులతో చెప్పాను. అందుకతని సహోదరులు సమ్మతించిరి. ఏం చేశారు? తర్వాత 28వ వచనం, మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయిలీలకు ఎంత కమ్మారు? సొంత గేదెను అమ్మితేనే 4 రోజులు అన్నం తినరండి కదండి. మన ఇంట్లో పెంచుకున్న కొద్ది కాలం పాలు పిండాము, దానికి గడ్డి పెట్టి మేత మేపిచ్చేట్టు చేశాము. సొంత గేదెను అమ్మితేనే కొంత దిగులుగా ఉంటుంది. సొంత తమ్ముణ్ణి అమ్మివేశారు. ఎంతకి?
20 తులాల వెండికి అమ్మేవేశారు. మనిషి పగ ఉంటే ఎంత తీవ్రంగా స్పందిస్తాడో మనం చూస్తున్నాం. ఆ సమయంలో యోసేపు ఎలాగ స్పందించాడు? తిరగబడ్డాడా? కొట్టాడా? 42వ అధ్యాయం ఆదికాండం 42వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు వారు, నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడేం చేశాడు? అప్పుడు అతడు మనలను బతిమాలుకున్నాడు. అన్నా నన్ను కొట్టద్దు, అన్నా నన్ను చంపద్దు, అన్నా నన్ను అమ్మివేయద్దు, నీ సొంత తమ్ముణ్ణి నన్నే అమ్మివేస్తావా, నన్నే గుంటలో పడేస్తావా, త్రోసి వేస్తావా, నన్నే చంపాలని ఆలోచన చేస్తారా అని బతిమాలుకున్నాడు. కాళ్ళ వెళ్ళబడ్డాడు. ఒక్క అన్న కూడా సపోర్ట్ చేయలేదు. బతిమాలుకున్నాడు. ఇంకా ఏమన్నాడు? అతడు మనలను బతిమాలుకున్నప్పుడు మనము అతని వేదన చూచి వినకపోతిమి. వేదనతో కాళ్ళు పట్టుకొని ఎంతగా బతిమలాడుంటాడు. సొంత అన్నదమ్ములు. అందుకు చెప్తున్నాడు, నేను పొందిన నా సమస్త బాధను చెప్తున్నాడు. ఇంట్లో వాళ్ళేనండి అమ్మేశారు, ఇంట్లో వాళ్ళే బట్టలు ఉడదీశారు, ఇంట్లో వాళ్ళే గుంటలో తోశారు, చంపుదామనుకున్నారు, అసలు ఇడు బ్రతకనే కూడదనుకున్నారు. ఆ బాధ వననాతీతం. అందుకు అలాంటి పరిస్థితులు చెప్తున్నాడు. ఇప్పుడు అవన్నీ మర్చిపోయేట్టు చేశాడు దేవుడు. ఎవరు? నీకు నాకు కొన్ని అనుభవాలు ఉంటాయి, లేకపోలేదు కదా. ఈరోజు మనకు ఒక నిరీక్షణ ఏంటంటే, యోసేపునికి ఇచ్చిన సాక్ష్య అనుభవము నీకు నాకు దేవుడు తప్పకనిస్తాడు. ఏమనిస్తాడు? దేవుడు నా సమస్త బాధను మరిచిపోవునట్లు తప్పక చేస్తాడు. గుర్తుపెట్టుకుందాము. నీ బాధను నా బాధను దేవుడు తప్పక మరిచిపోయేట్టు చేస్తాడు. ఏ స్థలము నీకు బాధగా, కష్టంగా, కన్నీటిగా, సాక్ష్యంగా ఉందో ఆ స్థలములోనే, ఆ ఇంటిలోనే, ఆ ఊరిలోనే, ఆ సంఘములోనే ఇప్పుడు ఏం కలుగుతుంది? నిన్ను నన్ను అభివృద్ధి పొందింపచేస్తాడు. బాధపడద్దు, దేవుని మీద ఆడిపోసుకోవద్దు, ప్రార్థన మానద్దు, వాక్య ధ్యానం మానద్దు, భక్తి మానద్దు, పరిశుద్ధత మానద్దు, నిరాశపడద్దు, నిరుత్సాహపడద్దు, ఆసక్తి కోల్పోవద్దు, పరిచర్య మానుకొననే వద్దు, తిరగబడద్దు. వారన్నకు నువ్వు అన్న మాటకు ఇంకా 10 మాటలు అనకూడదు. ఒకటే చేశాడు యోసేపు, బ్రతిమాలుకున్నాడు. ఇదంతా ఎవరు చూశారు? దేవుడు చూశాడు. దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? ఎవరు అభివృద్ధి పొందారు? అసూయ పడిన వాళ్ళు, గద్దించిన వాళ్ళు, పగబట్టిన వాళ్ళు, చంపాలనుకున్న వాళ్ళు 10 మంది బలగము, బంధు బలగము లాగా 10 మంది ఉన్నారు. ఎవరు అభివృద్ధి పొందారా? ద్వేషించబడినా, దూషించబడినా, కొట్టబడినా, హింసించబడినా, బాధ పెట్టబడినా, చంపబట్టానికి అంత దూరం వెళ్ళిపోయినా, అమ్మివేయబడిన ఎవరు వృద్ధి పొందారు? ఎవరు అభివృద్ధి పొందారు? యోసేపు. దేవుడు నిన్ను నన్ను తప్పకుండా అభివృద్ధి చేస్తాడు. తప్పకుండా ఒక దినం వస్తుంది, మన సమస్త బాధను మరిచిపోయేట్టు చేస్తాడు. ఏ స్థలములో ఎక్కడైతే నీకు నాకు బాధ కలిగిందో అక్కడే నీకు నాకు అభివృద్ధిని ఇస్తాడు. దేవుడు నీకు తోడైనట్టుగా, యోసేపునకు తోడైనట్టుగా. 25వ అధ్యాయం చదువుదాం, 25వ వచనం చదువుదాం చూడండి. 37వ అధ్యాయం 25వ వచనంలో నాకు కొంత ఆశ్చర్యం కలిగించిన వచనం ఏంటంటే 24, 25 వచనాలు. 37వ అధ్యాయం 24, 25 వచనాలు. అతని నిలువుటంగి తీసివేసి అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనము చేయ. ఎవరు తెచ్చారు ఈ భోజనం? ఎవరు తెచ్చారు?
ఆ యోసేపు తెచ్చాడు. ఆయన తెచ్చిన భోజనం తిన్నారు. ఆయన మాత్రం ఏం చేశారు? అసలు మానవ సంబంధమైన సంబంధాలనే కోల్పోయారు వాళ్ళు. తమ్ముణ్ణి బట్టలు తీసేసి గుంటలో పడేసి, దెబ్బలు తగిలిన నీళ్లు లేని బావిలాగా గుంటలో పడేసి, మన్ను టెండలో అలాగే ఉండిపోతే, ఆక్రందన చేస్తూ బతిమలాడుకుంటున్నాడు గుంటలో ఉండి, అన్నా నన్ను పైకి తీయండి, నన్ను కాపాడండి అని. వీరికి చెవులు వినబడలేదు, హృదయము కరగలేదు. మనసు ఏం కోరుకుంటుంది? ఆకలి, తిందాం తిందాం. ఎట్లా తినబుద్ధి అయిందో కదా. మన సొంత సహోదరులని మనం చాలాసార్లు బాధ పెట్టుంటాము, కానీ మనం మాత్రం నింపాదిగా అన్నీ చేసుకుంటూ ఉంటాం. మనం కూడా కొన్నిసార్లు ఆ 10 మంది సహోదరుల వలె స్పందించి ఉంటాం. సరిచేసుకోవాల్సిందే. ఒకవేళ యోసేపు వంటి పరిస్థితిలో నీవు నేను ఉంటే, తన్ను ఒంటరిగా చేసి 10 మంది ఏకమైన, మనలను ఒంటరిగా చేసి 10 మంది మనకు వ్యతిరేకంగా ఏకమైన దేవుడు నీకు నాకు ఏం చేస్తాడు? మన సమస్త బాధను మరిచిపోజేస్తాడు. బాధ కలిగిన స్థలములోనే నిన్ను నన్ను అభివృద్ధి పొందింప చేస్తాడు. ఇలాంటి అనుభవాలు మనం చూస్తున్నప్పుడు అన్ని రోజులు ఒకే రకంగా ఉండవు. చాలా మందిని ఎవరైనా ఓదార్చడానికి పోయినప్పుడు చెప్తూ ఉన్న మాటలు కదండి. రోజులన్నీ ఒకేలాగూ ఉండవు. కొంతకాలము మనం ఒకసారి కీర్తన గ్రంథం చదువుకున్నాం కదా, సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ఈ వచనం ఇప్పటికీ గుర్తుపెట్టుకుందాం. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. అన్ని దినాలు ఒకే రకంగా ఉండవు. అన్ని దినాలు బాధే ఉండదు, కష్టమే ఉండదు, కన్నీరే ఉండదు. ఒక దినం వస్తుంది, దేవుడు నీ విషయంలో నా విషయంలో గొప్ప కార్యం జరిగించే ఒక దినం వస్తుంది. ఎవరైతే నిన్ను నన్ను దూషించారో, వెలివేశారో, ఒంటరిగా చేశారో, దూరం పెట్టారో, బాధ పెట్టారో, గాయపరిచారో, నిన్ను నన్ను తక్కువగా చేసి నువ్వు లేనట్టుగానే జీవించారో, వారందరూ ఎలాగైనా ఉండని కాక దేవుడు నీకొక స్థానాన్ని ఇస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. ఒక మాట మనం చూడండి. 41వ అధ్యాయం, ఆదికాండము 41వ అధ్యాయము, ఆదికాండం 41వ అధ్యాయము. తాను జైల్లో పడ్డాడు కదండి, తాను జైల్లో పడ్డాడు. ఇదంతా మన సంగతి తెలుసు కాబట్టి నేను దాటిపోతున్నాను. అక్కడ రాజుకు పాత్ర అంగెత్తేవాళ్ళు, ఆయనకు భోజనం పెట్టేవాళ్ళు ఇద్దరు, వాళ్ళు కూడా జైల్లో ఉన్నారు. వారికి 2 కళలు వచ్చాయి. వాళ్ళ కలభావం చెప్పారు. తర్వాత ఏమన్నాడంటే, మీరు రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నా గురించి కొంచెం చెప్పండి, నన్ను బయటకు పడేయండి, నేనేం తప్పు చేయలేదని చెప్పాడు. వాళ్ళిద్దరూ సరే రాజుగారికి చెప్తామన్నారు. ఇద్దరు వెళ్ళారు. ఒక ఆయన ఉరి బట్టి చంపబడ్డాడు, ఇంకొక ఆయనకు మరలా ఉద్యోగం పొందాడు, కానీ ఆయన మర్చిపోయాడు. రాజుగారికి కల వచ్చిన తర్వాత ఈ కలభావం చెప్పడానికి ఎవరు ఉన్నారంటే, అప్పుడు పానదాయకునికి గుర్తొచ్చింది. అవునవును, జైల్లో ఉండగా నాకు ఒక ఆయన గుర్తున్నాడు, ఆయన పిలిపించిందంటే అలాగూ జ్ఞాపకం చేయబడ్డాడు. 9వ వచనంలో 41:9లో, అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసుకుంటున్నాను అన్నాడు. 14వ వచనం రాజుగారికి చెప్పినప్పుడు, ఫరో యోసేపును పిలువనంపించెను. ఇప్పుడు రాజుగారి దగ్గరికి తీసుకొని వస్తున్నాడు. అప్పుడు పరిస్థితి ఏంటి చెప్పండి. కాబట్టి చెరసాల్లో నుండి అతని త్వరగా రప్పించారు. అతడు క్షౌరము చేయించుకోబడ్డాడు. 3వది, మంచి బట్టలు ధరింపచేశారు, ఫరో యొద్దకు తీసుకొని వచ్చారు. ఇక్కడ నుండి తన స్థితి మారిపోయింది. ఒక దినం రానే వస్తుంది. బట్టలు కోల్పోయిన యోసేపు ఇప్పుడేమయ్యాడు? రాజుగారి దగ్గరికి వచ్చేటప్పుడు తన బట్టలు ధరించరు, రాజుకు తగ్గట్టుగానే వస్త్రధారణ చేస్తారు. ఆయన తాగతకు తగ్గట్టుగానే మంచి వస్త్రాలను తీసుకొని వస్తారు. ఒక దినం వస్తుంది, కొన్ని కోల్పోయి ఉండొచ్చు గత కాలంలో, మరలా మనము
దానికంటే మరి శ్రేష్టమైంది దేవుడు మనకు తప్పకుండా ఇస్తాడు. ఊహించని రీతిగా ఇస్తాడు. ఊహించని రీతిగా ఇస్తాడు. అందుకే చెప్పాడు, క్షౌరము చేయించారు, కొత్త బట్టలు ధరింపజేశారు, రాజు ఎద్దుకు తీసుకొస్తున్నారు. ఏ రాజు దగ్గర ఎలాగో తీసుకొస్తున్నారు? నేరము చేయబడిన నేరగాడిలాగా కాదు, నేరస్తుడిగా కాదు, కలల భావము చెప్పే దైవాత్మ గల భక్తునిగా తీసుకుని వచ్చారు. తన పరిచయం మారిపోయింది, రాజుకు ఉన్న అభిప్రాయం మారిపోయింది. ఇప్పుడు అలాగూ మంచి బట్టలు తీసుకుని వచ్చారు. 41 వచనం చదువుదాం చూడండి. ఆ కలభావం చెప్పాడు. కలభావం చెప్పిన తర్వాత రాజుకు నచ్చాడు. ఇప్పుడు 41 వచనం చదువుదాం చూడండి. మరియు ఫరో యోసేపుతో అంటున్నాడు, కలభావం చెప్పిన తర్వాత, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నేనేం చేస్తున్నాను? అధికారిగా. 40వ వచనంలో మనం చూస్తాము, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులయుందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉండునని యోసేపుతో చెప్పి అప్పుడు అంటున్నాడు, చూడు, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాడు. రాజు తర్వాత స్థానాన్ని తాను పొందాడు. ఇంకా వరుసగా చదువుకుంటే 42వ వచనంలో, మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి, రాజ ఉంగరం అంటారు, రాజముద్ర అంటారు, ఏదైనా శాసనం చేస్తే ఆ ముద్రను ముద్రిస్తారు. అక్కడతో శాసనం చేయబడినట్టుగా అధికారికంగా ప్రకటించబడుతుంది. ఆ అధికారానికి గుర్తుగా ఉన్న ఉంగరాన్ని కూడా ఏం చేశారు? ధరింపచేశారు. సన్నపు నార బట్టలు అతనికి తొడిగించారు. అతని మెడకు బంగారు గొలుసు వేశారు. 43వ వచనం, తన 2వ రథము మీద అతన్ని నెక్కించాడు. రాజుగారి రథం తర్వాత ఇంకెవరున్నారు? ఈయన రథమే. ఎక్కడెక్కాడు? గుంటలో ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళాడు? గుంటలో పడద్రోయబడినవాడు ఎక్కడికి వెళ్ళాడు? రాజు సింహాసనం దగ్గర నుంచున్నాడు. రాజుగారి రథం పక్కని రథము, 2వ రథములో తను ఎక్కాడు. దేవుడు మర్చిపోలేదు, నీ బాధను మర్చిపోలేదు, నీ బాధను చూడకుండా ఉండలేదు. దేవుడు తప్పకుండా ఎక్కిస్తాడు. అప్పుడు వందనము చేయండి అతనికి, నమస్కారం చేయండి అతనికని ఏం చేశారు? అతని ముందర జనులు కేకలు వేశారు. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతని నియమించాడు. 44వ వచనం, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమన్నంతట ఏ మనుష్యుడు తన చేతినైనా కాలినైనా ఎత్తకూడదని చెప్పాడు. చేతినైనా కాలునైనా ఎత్తకూడదు. ఆధిక్యత ఇవ్వబడింది, అధికారం ఇవ్వబడింది. 45వ వచనంలో ఫరో యోసేపునకు జప్నత్పనేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పొతీఫెర కుమార్తెకు అసనతను ఇచ్చి పెండ్లి చేశాడు. ఎవరికి? తన జీవితమే మొత్తం పాడైపోయింది అనుకున్న వాడికి, నాశనం అయిపోయింది అనుకున్న వాడికి, నీ పుట్టు పూర్వత్రాలేంటో, నీ ముందు వెనక ఎంతమంది ఉన్నారో, తరాలేంటో ఏమీ చూడలేదు. తన భవిష్యత్తుకు కారణమయ్యేట్టుగా దేవుడు తనకు వివాహం కూడా ఫరో ద్వారానే జరిపింపజేశాడు. ఇంకా ఎక్కడ ఆగలేదు. కొన్ని దినాలు బాధ ఉంది, సాయంకాలంలో ఏడ్పు ఉంది, వాస్తవమే. రాత్రి ఉంటుంది అంతే. ఉదయం వస్తుంది మనకు కూడా. చీకటి తొలగిపోతుంది, బాధ తొలగిపోతుంది. మంచి దినాలు దేవుడు ఇస్తాడు. వివాహం జరిపించాడు, పెళ్లి చేశాడు. తర్వాత 47-49 వచనాల్లో 7 సంవత్సరాలు ధాన్యము సమృద్ధిగా పండుతుందంటే పండించే ఆ పంటనంతన్ని సమకూర్చారు. ఆ తరువాత ఆ 7 సంవత్సరాల కరువు కాలంలో ఆ పంటను మరలా ఐగుప్తు దేశమునకే కాదు, దేశాలకు, ప్రపంచమంతటి ఎవరికైతే అవసరమో వారందరికీ ధాన్యాన్ని ఇచ్చేట్టు చేశాడు. ఒక మాట మనం గుర్తుపెట్టుకుంటే 41-51 ఆదికాండం 41వ అధ్యాయం 51-52 వచనాలు మనం చూస్తే, దేవుడు నా సమస్త బాధను మరచిపోయేట్టు చేశాడు, నా తండ్రి ఇంటి వారిని అందరినీ మర్చిపోయేట్టు
చేశాడు. నాకు బాధ కలిగిన దేశమందు ఆయన నన్ను అభివృద్ధి పొందింప చేశాడు. ఇంత జరిగించిన తర్వాత యోసేపు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, నేను ఒక్కడనే పడ్డాను, మీరందరూ ఇట్టట్టు చేశారు అట్టట్టు చేశారని వాళ్ళని ఆడిపోసుకోలేదు. ఆ దేవుణ్ణి కూడా నేను ఇంతగా మంచిగా జీవిస్తే నాకు దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదు. తను ఎలాగ స్పందించాడు, తను ఎలాగ సాక్ష్యం ఇచ్చాడు అంటే 45వ అధ్యాయము 4వ వచనం, ఆదికాండం 45వ అధ్యాయం 4వ వచనం. అంతట యోసేపు, నా దగ్గరకు రండి అని తన సహోదరులతో చెప్పి వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడనైన యోసేపు నేనే. ఏమంటున్నాడు? నేను మీ సహోదరుణ్ణి. ఈ మాట చెప్పగలమా? ఎవరికి? ఏ సహోదరుడైతే నువ్వు మాకు వద్దనుకొని గుంటలో వేసి చంపాలని చూసి అమ్మివేశారో వాళ్ళు సహోదరులను ఎప్పుడు భావించలేదు. కానీ ఈయనేమనుకుంటున్నాడు? ఈయనేమని చెప్తున్నాడు? నేను మీకు కాదనుకున్నప్పుడు మీరు కూడా నాకు కాదు అని అనలేదు. తనకు ఒక సమయం వచ్చింది, అప్పుడు వాళ్ళు బలవంతులే 10 మంది. ఇప్పుడు తాను ఐగుప్తు మొత్తానికి రాజుగా ఉన్నాడు. ఇంకా బలం ఉంది, అధికారం ఉంది. ఇప్పుడు ఇంకెంతైనా చెప్పొచ్చు, ఏమైనా చేయొచ్చు. దేవుడు నాకో సమయం ఇచ్చాడు, రా నువ్వు అప్పుడు చేసిన దానికి నేను ఇప్పుడు చేస్తా చూడని చెప్పాడా? ఏమంటున్నాడు? నేను మీ సహోదరుడైన యోసేపు. ఈ మాట చెప్పాలంటే చాలా కష్టం. అప్పుడు చెప్పాడు, గుంటలో బయటప్పుడు బతిమాలుకున్నాడు, అన్నా నేను మీ సహోదరుణ్ణి, మీ తమ్ముడిని అని చెప్పాడు. అప్పటికి గుంటలోంచి బయటకు వచ్చి అమ్మివేయబడి మళ్ళీ పొతిఫరింట్లో ఉండి అక్కడి నుంచి పరిగెత్తుకొని పోయి జైల్లో పడి, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇన్ని కష్టాలు పడి బాధలు పడిన తర్వాత, ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత, గొప్ప స్థితిలో ఉన్న తర్వాత కూడా ఇప్పుడు ఏమంటున్నాడు? నేనెవరిని? మీ సహోదరుడు. నేను రాజుని అని చెప్పలేదు అక్కడ. రక్త సంబంధం, తోడబుట్టిన వాళ్ళు, మనల్ని ప్రేమించిన వాళ్ళు ఒకప్పుడు ద్వేషించే ఉండొచ్చు, దూషించే ఉండొచ్చు, దూరపెట్టే ఉండొచ్చు. వారైతే చేశారు. కానీ మనమేం చేయాలి? యోసేపు నేర్పించిన పాఠం, యోసేపు ద్వారా దేవుడు నేర్పిస్తున్న పాఠం. మనమేం చెప్పాలి? మీరు గుంటలో దోసిన యోసేపుని నేనే, అమ్మి వేసిన యోసేపుని నేనే అన్నాడా? నా అంగిని ఓడదీసిన యోసేపుని నేనే అన్నాడా? నా మీద పగబట్టిన యోసేపుని నేనే అన్నాడా? ఏమన్నాడు? నేను మీ సహోదరుడనే యోసేపును. అది యోగ్యత అండి, అది యోగ్యత. 5వ వచనం, 45వ అధ్యాయము 5వ వచనం. మీ సహోదరుడైన యోసేపు నేనే, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడద్దు, సంతాపడద్దు. వాస్తవానికి అయితే ఏం చేయాలి? ఇట్లా అమ్మేశారు, ఇట్లా చేశారు అని చెప్పి వాళ్ళ మీద శిక్ష విధించలేదు. కానీ ఏమంటున్నాడు? మీరు దుఃఖపడద్దు. ఈ మాట అనగలమా? ఆ రోజు వాళ్ళది వాళ్ళు అలాగ చేశారు, ఈ రోజు మనకు ఒక రోజు వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? వారు చేసిన దానికి నీవు నేను ప్రతీకారం చేయకుండా, యోసేపు పాఠం మనకెంతో మంచిది, మేలుకరం. ఏమన్నాడు? నేను మీ సహోదరును అన్నాడు. రెండవది ఏమంటున్నాడు? మీరు దుఃఖపడద్దు, నేను ఇక్కడ దాకా రావడానికి మీరు అమ్మివేసి ఉండొచ్చు కాక, గుంటలో పడేసి ఉండొచ్చు కాక, నా అంగి తీసివేసి ఉండొచ్చు కాక, దాని విషయంలో మీరు చింతపడద్దు, దుఃఖపడద్దు, సంతాపడద్దు. ఏమన్నాడు? ఒక మాట మనం చూస్తే, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపాడు. ఆ రోజు మీరు అట్లా చేయకపోతే నేను అమ్మబడేవాడిని కాదు. ఆ రోజు మీరు అమ్మపోయి ఉంటే నేను మరలా రాజు దగ్గరికి ఇలాగింత ప్రయాణం చేసి ఉండేవాడిని కాదు. అలాగూ చేసి ఉండకపోతే మీకు ఇప్పుడు ఆహారము దొరికేదే కాదు. ఇది దేవుడే నడిపించాడు, దుఃఖపడద్దు. ఇది దేవునికి మహిమ వస్తుందా, దేవునికి అపవాదం వస్తుందా? చెప్పండి. ప్రతి పరిస్థితిలో దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి. దేవుడు మనల్ని నడిపించాడు. కొన్ని కష్టాలు మన కోసం కాదు,
మన తోబుట్టువుల కోసం మనకు కొన్ని కష్టాలను ఇస్తాడు, మనల్ని ముందుగా పంపుతాడు అంతే. 10 మందికి సహాయపడటానికి దేవుడు నీకు నాకు కష్టాలను ఇస్తాడు. కొన్నిసార్లు బాధే వస్తుంది. ఎవరైతే బాధ పెట్టారో వారికి సహాయం చేయడానికి దేవుడు నీకు నాకు యోసేపునిచ్చినట్టుగానే ఒక సందర్భాన్ని తీసుకొస్తాడు. ఆ సందర్భంలో యోసేపు స్పందించినట్టుగా స్పందిస్తే నీకు నాకు ఆశీర్వాదము, దేవునికి మహిమ వస్తుంది. కాకపోతే ఇప్పుడు రా నీ చెప్తా సంగతి చెప్తారా, నువ్వు అన్న ఆ రోజు మాట ఏంటి, ఈ రోజు అన్న మాట ఏంటి, ఇప్పుడు చూడు నువ్వు అన్నదానికి నువ్వు 10 పొందావు నష్టం, నేను చూడు ఎట్టయ్యానో అని చెప్పుకోలేదు. నేను మీ సహోదరుణ్ణి, బాధపడద్దు, దుఃఖపడద్దు. దేవుడే పంపించాడు, దేవుడున్నాడు. మీ ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపాడు అన్నాడు. దేవుడు పంపించాడు అని చెప్పాడు. దేవుడు నన్ను పంపించాడు అని చెప్పాడు. 8వ వచనంలో దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. దేవుని కార్యం మనం చూస్తాము. మన జీవితాల్లో కొన్ని నష్టపోవడానికి, కష్టపడటానికి కారణము వ్యక్తులకు కనబడుతుంటారు కళ్ళ ముందే. మనం అనుకుంటాం వారి వల్ల నేను ఎట్టయినా అనుకుంటాం. కాదు. వారి ద్వారా దేవుడు మనకు ఒక మార్గంలో నడిపించడానికి ఇష్టపడ్డాడంతే. ఇప్పుడు వారిని ఏం చేయాలి? వారి మీద ఆడిపోసుకోకూడదు. అవకాశం వచ్చినప్పుడు వారి మీద నష్టపరచడానికి ప్రయత్నం చేయనే కూడదు. దేవుడే నన్ను నడిపించాడు. ఈ మాట చెప్పగలిగితే యోసేపులాగా నీవు నేను అయిపోయినట్టు లెక్క. అందుకేమన్నాడు? దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఎటువంటి సాక్ష్యం అండి, ఎటువంటి సాక్ష్యం! ప్రతి సందర్భంలో వ్యక్తులను చుట్టం లేదు. సాక్ష్యం ఏమిస్తున్నాడు? దేవుడే పంపాడు, మీరు పంపలేదు అన్నాడు. అందుకే ఇప్పుడు చెప్తున్నాడు 8వ వచనంలో, ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారందరికీ ప్రభువుగా నియమించాడు, దేశమంతటి మీదకి ఏలికగా నియమించాడు. దేవుడే. నా కష్టం నేను పడ్డాను, నా బాధ నేను పడ్డాను, ఇప్పుడు చూడు నేను ఎంతటోని అయినా అన్నాడా? దేవుడు నియమించాడు. దేవునికే మహిమ. నా జీవితంలో దేవుడున్నాడు. కష్టంలో దేవుడే, హెచ్చింపులో కూడా దేవుడే నడిపిస్తాడు. అందుకు అంటున్నాడు ఒక మాట, ఈ చదవటం మంచిదండి. 45వ అధ్యాయము 4వ వచనంలో ఏమన్నాడు చూడండి. 45వ అధ్యాయము. యోసేపు ఇంత మెచ్యూర్డ్ మైండ్ అంటారు, పరిపక్వతతో కూడిన మనస్సు. ఎలాంటిదంటే చూస్తే 4వ వచనంలో ఆయన ఏమంటున్నాడు? అంతటా యోసేపు నా దగ్గరకు రండి. అల్లంత దూరం కనపడితేనే మనం పక్కకు పోతాము కదండి. మన బాధ పెట్టిన వాళ్ళని వాళ్ళతో మాట్లాడాలనిపించదు, చూడాలనిపించదు, ఎదుర్కోవాలని కూడా అనిపించదు. కానీ యోసేపు ఏమంటున్నాడు? నా దగ్గరకు రండి. ఈ మాట చెప్పగలమా? ఎవరిని వచ్చి? బాధ పెట్టిన వాళ్ళని, కష్టపెట్టిన వాళ్ళని, మనమంటే చేదరించుకున్న వాళ్ళని ఈ మాట అనగలమా? అది పరిపక్వత, ఆత్మీయమైన విశ్వాస పరిపక్వత. నా దగ్గరకు రండి. 4వ వచనంలో చెప్పాడు, నేను మీ సహోదరుణ్ణి అన్నాడు. 4వ వచనంలో దుఃఖపడద్దు అన్నాడు. 4వ వచనంలోనే సంతాపపడద్దు అన్నాడు. 8వ వచనంలో మీరు నన్ను ఇక్కడికి పంపలేదు అన్నాడు. 45వ అధ్యాయం 15వ వచనంలో 15వ వచనంలో ఈ మాటలు, ఈ సందర్భం చూస్తే 14వ వచనం చూస్తే 15వ వచనం, అతడు తన సహోదరులందరినీ ఏ ఒక్కరిని తప్పిపోకుండా ఏం చేస్తున్నాడు? అతడు తన సహోదరులందరినీ ఏం చేశాడు? చదువుదాం చూడండి, ఏముంది అక్కడ? అతడు తన సహోదరులందరినీ ఏం చేశాడు? ముద్దు పెట్టుకొని. వాస్తవమేనా? సాధ్యమేనా? ఇది సాధ్యమేనా? అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్పించలేదు కానీ తానే ఏడ్చాడు. వారిని ఏడ్పించలేదు కానీ, అంతకంతగా చేస్తానని చెప్పలేదు కానీ వారి మీద పడి ఏడ్చెను. తర్వాత ఏం చేశాడు? ఏడ్చిన తర్వాత అతని సహోదరులు
అతనితో ఏం చేశారు? మాట్లాడారు. ఈ చదవడానికి బాగానే ఉంటుందండి. మాట్లాడనిచ్చారు. మాట్లాడాలని వచ్చినా కానీ దూరంగా వెళ్ళిపోలేదు ఇంకా కదా. ఏం చేశాడు? అతనితో మాట్లాడడానికి వాళ్ళందరూ వచ్చి మాట్లాడుతూ ఉంటే అన్నీ విన్నాడు, మాట్లాడనిచ్చాడు. ఇప్పుడు ఆ యోసేపు కాదు, ఆ యోసేపు కాదు, తండ్రి ఇంట ఉన్న యోసేపు కాదు, గుంటలో పడినప్పుడున్న యోసేపు కాదు. అధికారం ఉంది, ఆధిక్యత ఉంది, ఏదైనా చేయగలడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మాట్లాడనిచ్చాడు. అతని సహోదరులందరితో వాళ్ళు మాట్లాడారు కదా. ఇప్పుడు ఏం చేశాడు తర్వాత? 47వ అధ్యాయము 1వ వచనం. 47వ అధ్యాయము 1వ వచనం. యోసేపు వెళ్ళి ఫరోను చూచి నా తండ్రియు, ఇక్కడ తర్వాత ఏముంది? నా సహోదరులు వారి గొర్రెల మందలతో, వారి పశువులతో, వారి కలిగినంతటితో కనాను దేశం నుండి వచ్చి గోషెనులో ఉన్నారని తెలియజేశాడు. పరిచయం చేస్తున్నాడు ఫరోకి. ఏమని ఫరో పరిచయం చేస్తున్నాడు? వీళ్ళు నా సహోదరులు. ముందు వాళ్ళతో చెప్పాడు, మీరు నా సహోదరులు, నేను మీ సహోదరుని అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? ఫరో దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఏ మాత్రము తన యొక్క హెచ్చింపును చూపించుకోవడం లేదు. ఏమంటున్నాడు? ఈయన నా తండ్రి, వీరందరూ నా సహోదరులు. ఎంత పరిపక్వత అండి, ఎంత పరిపక్వత. 47వ అధ్యాయం 11వ వచనంలో, 47వ అధ్యాయం 11వ వచనంలో ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని, తర్వాత ఏముంది? ఏ సహోదరులైతే తన్ను పగబట్టారో, పడదోశారో, బట్టలు తీసివేశారో, చంపివేయడానికి ప్రయత్నం చేశారు, అవమానించారు, తేలిగ్గా చూశారు, అమ్మి వేశారు, ఆ సహోదరులకి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు 11వ వచనంలో తన సహోదరులను ఐగుప్త దేశములో నివసింపచేసి తర్వాత ఆ దేశములో రామసేసను, మంచి ప్రదేశం, అది చాలా పెద్ద పట్టణం, ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన పట్టణం. ఆ దినాల్లో రామసేస్ అనేది ఒక పెద్ద పట్టణం. అంత మంచి ప్రదేశం. ఇప్పుడు హైదరాబాద్లో మంచి కాస్ట్లీ ఏరియాలో ఇల్లు కొంటే ఎంత ఘనంగా చెప్పుకుంటామో, అంత ఘనంగా వారికి ఒక స్వాస్థ్యాన్ని, స్థలాన్ని ఇచ్చాడు ఉండడానికి. ఏ సహోదరుడు ఏ సహోదరులకి ఇచ్చాడు కదండి? ఏ సహోదరులకి ఇచ్చాడు? మంచి ప్రదేశములో వారికి స్వాస్థ్యము ఇచ్చాడు. 12వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. మరియు యోసేపు తన తండ్రిని, మరలా ఇక్కడ తన సహోదరులను, తర్వాత తన తండ్రి కుటుంబపు వారిని అందరినీ, తర్వాత వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారమిచ్చి సంరక్షించెను. వారికే కాదు, వారి పిల్లలకి, మన తోబుట్టులతోనో, మనకు కొంచెం దగ్గరగా ఉన్న వాళ్ళతోనో మనకు మాట పడకపోతే వాళ్ళ పిల్లలు ఏం చేశారో మనకు తెలియదు, కానీ పిల్లలు కూడా మనం మాట్లాడాం. అవిశ్వాసులు అయితే మనకు సంబంధం లేదు, కానీ విశ్వాసులకు పాఠం. యోసేపును చూసి దేవుడు మనం నేర్చుకోవాల్సిన పాఠం నేర్పిస్తున్నాడు. ఏమని? తన సహోదరులను, తన తండ్రి కుటుంబపు వారిని అందరినీ వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారాన్ని ఇచ్చాడు, ఉండటానికి స్థలం ఇచ్చాడు, తినటానికి ఆహారం ఇచ్చాడు, వారి బాగోగులన్నీ చూడటానికి సంరక్షణ ఇచ్చాడు. అధికారాన్ని ఎలాగ ఉపయోగించాడు? ఆధిపత్యాన్ని, ఆధిక్యతను ఎలాగ ఉపయోగించాడు? అందుకే యోసేపుని గూర్చి ఒక సాక్ష్యం 49వ అధ్యాయము 22వ వచనం. ఊరికే పలకలేదు యోసేపుని గూర్చిన మాట. ఆదికాండం 49:22. యోసేపు ఫలించడి కొమ్మ. ఈ కొమ్మ ఫలిస్తూ ఉంటే 10 మందికి ఏమవుతుంది? ఉపయోగపడుద్ది. అంతే, 10 మందికి ఉపయోగపడుతుంది. దానికి రాళ్ళు వేస్తే కూడా ఏమేస్తుంది? కాయలనే ఇస్తుంది. దాని కొమ్మలు కోస్తే కూడా ఏం చేస్తుంది? కాయనే ఇస్తుంది. అది ఫలించే అనుభవం. నా మీద రాళ్ళు వేసారని కాయ ఇవ్వకుండా ఉండదు ఏ చెట్టు కదా. ఫలించేది 10 మందికి ప్రయోజనకరంగా ఉండటం కోసమే. నీకు నాకు దేవుడు కొంత స్థితిని, స్థాయిని, ఆరోగ్యాన్ని, అంతస్తును, ఆధిక్యతలను అన్నీ ఇచ్చాడు. ఆ ఫలింపులో కొంత భాగం ఎవరికి?
మన తోటి వారికే. నీవు పడ్డ కష్టాన్ని దేవుడు మర్చిపోడు. నేను పడ్డ కష్టాన్ని దేవుడు మర్చిపోడు. నేను పొందిన బాధని దేవుడు తప్పకుండా చూస్తాడు. ఒక దినం రానే వస్తుంది, మన సమస్త బాధను మరిచిపోయేట్టు చేస్తాడు. ఏ స్థలంలో బాధపడ్డామో ఆ స్థలంలో అభివృద్ధిని కూడా ఇస్తాడు. ఒక మాట, ఇంత మనస్సు ఎందుకు వచ్చిందంటే, అన్నలేమో ద్వేషించారు, తమ్ముడేమో ప్రేమించాడు. ప్రేమ ఉన్న చోట ఫలింపు ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది, ఉపకారం ఉంటుంది. ద్వేషం ఉన్న చోట కీడు ఉంటుంది, అపకారం ఉంటుంది. అందుకే దేవుడు మన యోసేపు చెప్పాడు సాక్ష్యం, మీ కొరకు నన్ను దేవుడు ముందుగా పంపాడు, నా యొద్దకు రండి, నా దగ్గరికి రండి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే చేశాడు. ఏమన్నాడు? మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా ఏం చేయమన్నాడు? నా యొద్దకు రండి. యోసేపు అయితే వాళ్ళ సోదరులను చెప్పాడు, నా దగ్గర రండి అన్నాడు. దేవుడైతే ఎంత ఘోరమైన పాపంలో నేను జీవిస్తూ ఉన్నా, దేవుడు ఏం చేస్తున్నాడు? నా యొద్దకు రండి. ఆ సహోదరులకు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు, మంచి దేశాన్ని ఇచ్చాడు, మంచి ఆహారాన్ని ఇచ్చాడు, సంరక్షణ ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే, ఆయన దగ్గరికి వస్తే ఆయన కూడా నిత్యమైన స్వాస్థ్యాన్ని ఇస్తాడు. అక్కడ ఏ సంరక్షణ? పాపము లేదు, పాపము లేకపోతే మరణము లేదు, కన్నీళ్ళు లేదు, కష్టము లేదు. నీ ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తాడు. శాపం అనేది ఏదీ లేదు, శాపగ్రస్తం అనేది ఏదీ లేదు. పాపము లేని చోటు, మరణము లేని చోటు, శాపము లేని చోటు, చీకటి లేని చోటు చూడగలవా? అందుకే చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. నా దగ్గర అనేక నివాసాలు ఉన్నాయి, నమ్ముకున్న వారికి నేను ఒక మళ్ళా వస్తాను, వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ తీసుకొని పోతాను అంటూ చెప్పాడు. నేను మీ కొరకే ప్రాణము పెట్టాను. గాయాలు పొందాడు లేదా? నీళ్లు లేని గుంటలో పడేస్తే గాయం తగలదా? యోసేపు బట్టలు తీసివేశారు. నీ కొరకై నా కొరకై దేవుడు కలవరి శిలువలోకి ఎక్కేటప్పుడు తన అంగీని కూడా తీసివేశారు. గాయాలు పొందాడు. యోసేపు పొందిన గాయం కొద్దిది, యేసుక్రీస్తు ప్రభువారు పొందిన గాయాలు అది వర్ణించడానికి వీలే కాదు. ఎవరి కోసం? ఎవరైతే వచ్చాడో వారి గురించి క్షమాపణ చేశాడు. ఏమన్నాడంటే, నా తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించండి. యోసేపు క్షమించిన క్షమాపణ కంటే యేసుక్రీస్తు ప్రభువారు క్షమించే క్షమాపణ అతి శ్రేష్టమైంది. యోసేపు క్షమాపణ నీకు నాకు అవసరం లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క క్షమాపణ నీకు నాకు చాలా అవసరం. అది నా పాపము నుండి తప్పించేస్తాడు, నిత్యమైన స్వాస్థ్యాన్ని ఇస్తాడు, నరకా నుండి తప్పిస్తాడు. వాస్తవానికి ఇదిగో మనం అతని మాట వినలేదు కనుక మనం పొందటం తప్పు. ఆ బాధ పొందటం, ఆ వేదన పొందటం మనకు న్యాయమే అన్నాడు వాళ్ళ అన్న. కానీ దేవుడు ఏమన్నాడు? నీకు నాకు శిక్షకు పాత్రలమైన, శిక్ష పొందడం న్యాయమైన మన శిక్షకు పంపించడం లేదు, నశించిన దాన్ని వెదక రక్షించడానికి వచ్చి ఇప్పుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నిత్య స్వాస్థ్యాన్ని ఇస్తాను. యోసేపు తన సహోదరులకు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు, ఉండటానికి ఇల్లు ఇచ్చాడు, తినటానికి ఆహారం ఇచ్చాడు, కావలసిన భద్రత సంరక్షణ ఇచ్చాడు. ఒక దినం వస్తుంది, యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చిన వారికి రక్షణ ఇస్తాడు, పాప క్షమాపణ ఇస్తాడు. ఈ లోకయాత్ర ముగిస్తే పరలోకానికి తీసుకెళ్తాడు. ఆ మంచి స్వాస్థ్యములో, ఆ మంచి దేశములో నీకు నాకు ఒక స్థలం ఇస్తాడు, భద్రతనిస్తాడు. ఆయన వారికి కాపరిగా ఉండును అని మనం చూస్తాం ప్రకటన గ్రంథంలో. అలాంటి కాపుదల నీకు నాకు కావాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభుని, ప్రభువా నేను పాపి, నన్ను క్షమించమని ఒక చిన్న మాట ఆ పశ్చాత్తాపంతో అడిగితే, నా కొరకే ప్రాణం పెట్టావు, మరణించావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావు, నా కొరకే రక్తం కార్చావు, ప్రభువా నేను నమ్ముతున్నాను, ఒక చిన్న మాట మనసులో ఒప్పుకుంటే ఈ క్షణమే నిన్ను రక్షిస్తాడు. ఏ క్షణమైనా చనిపోతే, ఈ లోకయాత్ర ముగిస్తే పరలోకంలోనికి చేరుస్తాడు. యోసేపే తన సొంత తల్లిదండ్రులు అన్నలకు స్వాస్థ్యాన్ని ఇస్తే, నీ కొరకై నా కొరకై తన ప్రాణం పెట్టిన దేవుడు నిత్య స్వాస్థ్యాన్ని ఇస్తాడు. అలాగుండడానికి యోసేపు జీవితంలోని అనుభవాల్లోని పాఠాలు మన జీవితాల్లో ప్రయోజనకరంగా, ఫలభరితంగా ఉన్నట్లుగా
యోసేపు ఫలించెడు కొమ్మ వాస్తవం. మనము కూడా ఫలించెడు కొమ్మగా ఉండునట్లుగా దేవుడు మనకు సహాయము చేయనుగాక. మీకందరికీ ప్రేమ వందనాలు.